హిందూ పురాణాల ప్రకారం దేవతలందరికీ అధిపతిగా ఇంద్రుణ్ణి చెప్పుకుంటాం. ఇక్కడ దేవతలందరూ పూజించబడుతున్నారు, కానీ ఇంద్రుడు మాత్రం పూజించబడ్డు. కారణం ఏంటో తెలుసా? నిజానికి ఇంద్రుడు దేవతలకి రాజైనా సరే ఆయన చేసినటువంటి కొన్ని పాప కార్యాల ఫలితంగా శాపాలకు గురై పూజించబడట్లేదు. ఇంతకీ అసలు ఇంద్రుడు చేసిన తప్పులేంటి, ఆయనకున్నటువంటి శాపాలేంటి, పూజించబడకపోవడానికి కారణం ఏంటి, ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంద్రుడు మంచివాడా చెడ్డవాడా అనే సందేహం చాలామందికి వస్తుంది. నిజానికి ఇలా మంచి చెడుల మధ్య నలిగిపోయేటువంటి మానవ జీవితానికి దేవతలకి మధ్య చాలా తేడా ఉంటుంది. సో ఈ మంచి చెడుల్ని దాటి మన మనసుని సైకాలజీని అర్థం చేసుకోవాలి అనుకుంటే ఫ్రెడరిక్ నీషే రాసినటువంటి బియాండ్ గుడ్ అండ్ ఈవిల్ అనే బుక్ చదవాలి. ఆర్జీవి కూడా ఈ ఫిలాసఫర్ నుండి ఇన్స్పైర్ అయ్యాను అని చాలాసార్లు చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, కూకు ఎఫ్ఎంలో ఉన్న బియాండ్ గుడ్ అండ్ ఈవిల్ ఆడియో బుక్ని తప్పకుండా వినండి. అలానే ఈ యాప్లో ఇంకా చాలా ఆడియో బుక్స్ తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉన్నాయి. IGS50 అనే కూపన్ కోడ్ వాడితే 50% డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. సో మీ మనసుకు నచ్చింది వినండి. ఇక వీడియోలోకి వెళ్తే ముందుగా ఇంద్రుడు ఎవరు? ఇంద్రుడు అనేది ఒక వ్యక్తి పేరు కాదు, ఒక పదవి పేరు. తూర్పు దిక్కున ఉన్నటువంటి దేవలోకానికి ఉండే అధిపతిని ఇంద్రుడు అని పిలుస్తారు. అంటే ఇక్కడ ఇంద్ర పదవిని అలంకరించిన వాళ్ళందరూ కూడా ఇంద్రులే అవుతారు. ఇంద్ర పదవిని పొందాలి అంటే 100 యజ్ఞాలని చేయాలి. మన్వంతరాలని బట్టి, వాళ్ళు చేసినటువంటి యజ్ఞాలని బట్టి, వారి వారి మంచి చెడుల్ని బట్టి ఎవరైనా సరే ఇంద్ర పదవుల్ని అలంకరిస్తారు. ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్కరు ఇంద్రుడిగా ఉన్నట్టు పురాణాలు చెప్తున్నాయి. మన్వంతరము అంటే ఒక మనువు జీవిత కాలం. ఒక మన్వంతరానికి 4 యుగాలు ఉంటాయి. ప్రతి మన్వంతరానికి ఒక మనువు, ఒక ఇంద్రుడు, దేవతలు మరియు సప్త ఋషులు ఉంటారు. తర్వాత ఇంద్రుని యొక్క స్థానం. హిందూ మతంలో బ్రహ్మదేవుడికి ఒక రోజు అంటే సుమారుగా 4.3 బిలియన్ల సంవత్సరాలు అవుతుంది. ఇది దాదాపుగా 1000 చతుర్యుగాలు. ఈ కాలాన్ని 14 మన్వంతరాలుగా విభజిస్తారు. ప్రతి మన్వంతరానికి ఒక మనువు, ఒక ఇంద్రుడు, దేవతలు, సప్త ఋషులతో కూడుకుని ఉంటుంది. అయితే బ్రహ్మ ఒక పగల్ని పూర్తి చేసుకుని రాత్రి నిద్రిస్తున్నప్పుడు ఈ ముల్లోకాలు నాశనం అవుతాయని నమ్ముతారు. మరుసటి రోజు బ్రహ్మ మేల్కొన్న తర్వాత వీళ్ళంతా మళ్ళీ సృష్టించబడతారు. మళ్ళీ 14 మంది మనువులు, ఇంద్రులు, దేవతలు మరియు సప్త ఋషులు అనుసరిస్తారు. ఇలా సర్కిల్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇలా మొత్తం బ్రహ్మకు 100 సంవత్సరాల జీవితకాలం ఉంటుంది. మార్కండేయ పురాణం ప్రకారం చూస్తే ప్రతి మనువు పాలించే కల్పానికి ఒక ఇంద్రుడు ఉంటాడు. ఇప్పటి వరకు 14 మనువుల కాలం పూర్తయింది. ఇప్పుడు 14వ ఇంద్రుని కాలం జరుగుతోంది. కాబట్టి దీని ద్వారా ఇంద్రుని స్థానం ఆక్రమించిన వ్యక్తికి పరిమితమైన జీవితం ఉంటుంది అని తెలుస్తోంది. తరువాత ఇంద్రుడు పేరు యొక్క అర్థం ఏంటి? ఇంద్ర అనే పదం 2 పదాలని కలపడం వల్ల ఏర్పడింది. ఇక్కడ ఇందు అనే పదానికి ఒక చుక్క లేదా బిందువు అనే అర్థం వస్తుంది. అలాగే రా అంటే పొందడం లేదా స్వాధీనం చేసుకోవడం అనే అర్థం ఉంటుంది. టోటల్గా ఇంద్రుడు అంటే వర్షపు బిందువుల్ని కలిగి ఉండడం అనే అర్థం గోచరిస్తుంది. ఋగ్వేదంలో ఇంద్రుణ్ణి ఇతర హిందూ దేవతల కంటే ప్రధాన దేవుడిగా చెప్తారు. ఎందుకంటే అతను ఉరుములు, మెరుపులు మరియు వానల్ని కురిపించేటువంటి దేవుడు. పురాణాల్లో ఇంద్ర అనే పదాన్ని ఒక వ్యక్తిగా మరియు ఒక హోదాగా చెప్తూ ఉంటారు. ఇక తరువాత ఐకోనోగ్రఫీ గురించి మాట్లాడుకుంటే ఇంద్రుడు ప్రధానంగా 4 చేతుల్ని కలిగి ఉండి ఐరావతం అనే తెల్ల ఏనుగు మీద స్వారీ చేస్తూ ఉన్నట్లు చిత్రీకరించబడ్డారు. ఆయన తన 4 చేతులతో వజ్రం, ఖడ్గం, పాము మరియు కొక్కాన్ని కలిగి ఉంటారు. బంగారు కిరీటం మరియు ఇతర బంగారు ఆభరణాలని ధరించి చూడ్డానికి చాలా అందంగాను యవ్వనంతో కల్పిస్తూ ఉంటారు. తరువాత ఇంద్రుని జననం. పురాణ గ్రంథాల ప్రకారం చూస్తే కశ్యపుడు తన 13 మంది భార్యల్లో 2 అయినటువంటి అదితి మరియు దిదితో కలిసి తన ఆశ్రమంలో నివసిస్తూ ఉంటాడు. ఒకరోజు కశ్యపుడు అదితి సేవలకు నిజంగానే సంతోషించి ఒక వరం అడగమని చెప్తాడు. అదితి ఒక ఆదర్శ కొడుకు కోసం ప్రార్థిస్తుంది. దాని ప్రకారమే అదితికి ఇంద్రుడు జన్మిస్తాడు. తరువాత అదితి ఇతరులకు జన్మనిచ్చింది. వాళ్ళే వరుణుడు, పర్జన్య, మిత్ర, అంశ, పూసన్, ధాత్రి, ఆర్యమన్, సూర్యుడు మరియు భాగ. అంటే వీరు ఇంద్రుడికి సోదరుల్లాగా ప్రసిద్ధి చెందారు. ఈ కారణంగానే ఇంద్రుడు దేవతలందరికీ రాజుగా పట్టాభిషేకాన్ని పొందాడు. తరువాత ఇంద్రుడి వైవాహిక జీవితం. హిందూ మతం ప్రకారం చూస్తే ఇంద్రుడు ఇంద్రాణి లేదా పులోమజ అని పిలువబడేటువంటి సచీని వివాహం చేసుకున్నాడని చెప్తారు. ఈమె దేవతల యొక్క రాణి. పుల్మోనా అనే అసురుని కుమార్తె.
ఋగ్వేద శ్లోకంలో సచి చాలామంది అందమైన స్త్రీలను పోటీల్లో ఓడించి ఇంద్రుడికి భార్య అయినట్లు చెప్పారు. భాగవత పురాణం ప్రకారం చూస్తే ఇంద్రుడు మరియు సచికి జయంత్, రిషభ మరియు మిధుష అనే 3 కుమారులు, అలాగే జయంతి, దేవసేన అనే 2 కుమార్తెలు ఉన్నారు. మహాభారతం ప్రకారం చూస్తే అర్జునుణ్ణి ఇంద్రుడు మరియు కుంతిల కుమారుడుగా కూడా చెప్తారు. తరువాత ఇంద్రుని ఆయుధాలు. ఇంద్రుడి ప్రధాన ఆయుధం పేరు వజ్రాయుధం. ఇది ఏ హిందూ దేవుడు కూడా కలిగి ఉండనటువంటి అత్యంత శక్తివంతమైన ఆయుధం. ఇది దేవతల వాస్తుశిల్పి అయినటువంటి విశ్వకర్మ చేత తయారు చేయబడింది. దీన్ని వృత్రాసురుడు అనే రాక్షసుణ్ణి చంపడానికి దదీచి ఋషి ఎముకలతో తయారు చేయడం జరిగింది. ఇంకా ఇతను బౌద్ధర అనే పిడుగును కూడా ఉపయోగిస్తాడు అని చెప్తారు. ఇతని ఇంద్రాస్త్రం బాణాల వర్షం కురిపించేటువంటి అత్యంత శక్తివంతమైన ఆయుధం. అతని వాసవి శక్తి ఎవరినైనా సరే ఎలాగైనా చంపుతుంది. ఇవే కాకుండా ఇంకా ఇంద్రుడి దగ్గర సూత్రాస్త్రం, సంఘాతాస్త్రం, వేతాగ్రి లాంటి అనేక ఆయుధాలు ఉన్నాయి. ఇంద్రుడి విల్లుని ఇంద్రధనస్సు అని పిలుస్తారు. ఇంకా అతని వద్ద మాయా హుక్ మరియు నెట్ కూడా ఉన్నాయి. పర్జన్య అస్త్రం, ఐంద్రాస్త్రం వంటివి కూడా ఈయన వద్ద ఉన్నాయి. ఇంద్రుడి వద్ద ఉన్నటువంటి ఐరావతం అనే తెల్ల ఏనుగు అనేక దైవిక శక్తుల్ని కలిగి ఉంటుంది. ఈ ఐరావతం సముద్ర మథనం సమయంలో జన్మించింది. తరువాత ఇంద్రుడి యొక్క కథలు. ఇంద్రుడు పూజించబడకపోవడానికి కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో కొన్నిటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా బాలుడు మరియు సన్యాసి. ఇంద్రుడికి సంబంధించిన ఇతర పురాణాల్లో బ్రహ్మ వైవర్త పురాణం కూడా ఒకటి. దీని ప్రకారం చూస్తే ఒక అసురుణ్ణి చంపిన తరువాత దేవతలందరూ తిరిగి తమకందరికీ అధిపతిగా ఉండమని ఇంద్రుణ్ణి వేడుకుంటారు. వారి అభ్యర్థన మేరకు ఇంద్రుడు దేవతల రాజుగా మరికొంతకాలం ఉండాలి అని నిర్ణయించుకుంటాడు. అయితే తాను వారందరికీ అధిపతి అయినందుకు అహంకారాన్ని పెంచుకుంటాడు. ఒకరోజు ఇంద్రుడు ఇలా అనుకుంటాడు, నేను దేవతలకు రాజును మరియు వాతావరణానికి అధిపతిని. అలాంటప్పుడు ఇంత చిన్న రాజభవనంలో నేను ఎలా జీవించగలను? నాకు ఒక పెద్ద రాజభవనం కావాలి అనుకుంటాడు. అప్పుడు ఆయన సృష్టికి బాధ్యత వహించేటువంటి విశ్వకర్మను పిలిపిస్తాడు. విశ్వకర్మ, మీరు నాకు ఒక గొప్ప రాజభవనాన్ని నిర్మించి ఇవ్వగలరా అని అడుగుతాడు. అందుకు అంగీకరించిన విశ్వకర్మ ఇంద్రుడికి ఒక భవనాన్ని నిర్మించేస్తాడు. దాన్ని చూసినటువంటి ఇంద్రుడికి ఏమాత్రం సంతృప్తి కలగదు. కాబట్టి దాన్ని పునర్నిర్మించమని విశ్వకర్మకు చెప్తాడు. విశ్వకర్మ మళ్ళీ ఇంకో భవనాన్ని నిర్మించేస్తాడు. దాన్ని చూసి కూడా ఇంద్రుడు సంతృప్తి చెందలేదు. ఇలా ఎన్నిసార్లు ప్రయత్నించినా సరే ఇంద్రుడికి అసంతృప్తిగానే ఉండేది. ఇక వెంటనే విశ్వకర్మ బ్రహ్మదేవుడికి మొరపెట్టుకోవాలి అని నిర్ణయించుకుంటాడు. జరిగిందంతా బ్రహ్మదేవుడు చెప్తాడు. ఎలాగైనా ఇంద్రుడికి గుణపాఠం చెప్పాలి అని బ్రహ్మ నిర్ణయించుకుంటాడు. వెంటనే బ్రహ్మదేవుడు శివుడు మరియు విష్ణువు దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్తాడు. విష్ణువు మరియు శివుడు కలిసి ఇంద్రుడి అహంకారాన్ని వదిలించడానికి ఒక పథకం వేస్తారు. ఒకరోజు విష్ణువు ఒక బాలుడి రూపంలోకి మారి ఇంద్రుడి రాజభవనం గుండా వెళ్తూ ఆ భవనాన్ని చూసి మెచ్చుకుంటాడు. అది గమనించిన ఇంద్రుడు ఈ అందమైన భవనాన్ని తానే నిర్మించాను అని గర్వంగా చెప్పుకుంటాడు. అప్పుడు ఆ బాలుడు ఇది ఇంద్రుడి చేత నిర్మించబడినటువంటి గొప్ప భవనం అని చెప్తాడు. దానికి సమాధానంగా ఇంద్రుడు తానే ఆ ఇంద్రుణ్ణి అని చెప్తాడు. వెంటనే ఆ బాలుడు ఇలా అంటాడు, బ్రహ్మ మేల్కొన్న ప్రతిసారి విశ్వం సృష్టించబడుతుంది, అలాగే కొత్త ఇంద్రుడు జన్మిస్తాడు అని. బ్రహ్మ నిద్రపోయే ప్రతిసారి విశ్వం నాశనం అవుతుంది, అలాగే ఇంద్రుడితో సహా అందరూ చనిపోతారు. ఇలా చెప్పి ఆ కుర్రాడు చీమల వరుసను చూసి నవ్వుతాడు. ఎందుకు నవ్వావు అని ఇంద్రుడు ఆ బాలుని అడుగుతాడు. ఆ చీమలన్నీ కూడా మునుపటి జన్మలో ఇంద్రులే. అవన్నీ చిన్న చిన్న జీవుల్లాగా తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తాయి మరియు త్వరలోనే జ్ఞానోదయం చెందుతాయి. అప్పుడు అవన్నీ ఒక రాక్షసుణ్ణి నాశనం చేసి తామే సర్వోన్నతమని భావించాయి, కాబట్టి తెలివి తక్కువ చీమలుగా తిరిగిల్లాయి అని బాలుడు ఇంద్రుడికి సమాధానం ఇస్తాడు. అతని స్పందన విన్నటువంటి ఇంద్రుడు బాలుడు ఇలా చెప్పినప్పుడు ఆశ్చర్యపోతాడు. ఇలా చెప్పిన తర్వాత బాలుడు ఒక సన్యాసిని కలుస్తాడు. అయ్యో, మీ ఛాతీలో వెంట్రుకలు ఏమిటి, ఒక్కోటి అలా రాలిపోతున్నాయి అని బాలుడు సన్యాసిని అడుగుతాడు. ఇంద్రుడు చనిపోయిన ప్రతిసారి నా ఛాతీ వెంట్రుకలు రాలిపోతాయి, త్వరలోనే అవన్నీ రాలిపోతాయి అని సన్యాసి అంటాడు. వీళ్ళిద్దరి మాటలు విన్నటువంటి ఇంద్రుడికి తాను చేసిన తప్పు ఏంటో అర్థమవుతుంది. వెంటనే అహంకారంతో తాను చేసిన తప్పును తెలుసుకుంటాడు. వాళ్ళ పాదాల మీద పడి క్షమించమని వేడుకుంటాడు. వెంటనే ఆ బాలుడు మరియు సన్యాసి ఇద్దరూ కూడా విష్ణువు మరియు శివుడిగా మారిపోతారు.
ఇప్పుడు ఇంద్రుడు తాను చేసినటువంటి తప్పుకు పశ్చాత్తాపంతో స్వర్గాన్ని విడిచిపెట్టి అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు. తరువాత నహుష మరియు శచి. ఇంద్రుడు అజ్ఞాతంలో ఉండడంతో దేవతలకు ఇప్పుడు మరో రాజు అవసరం ఏర్పడింది. దేవతలంతా కలిసి ఇంద్రుడి కుమారుడైనటువంటి నహుషను తాత్కాలికంగా రాజుగా చేయాలి అనుకుంటారు. అదే విషయం నహుషతో చెప్తారు. కానీ అందుకు అతను తాను ఇంద్రుడి స్థానంలో ఉండడానికి తగిన వాణ్ణి కాదు అంటాడు. అప్పుడు దేవతలంతా కలిసి అతన్ని ఎలాగోలాగా ఒప్పిస్తారు. ఎప్పుడైతే నహుషుడు దేవతల రాజుగా పదవిని స్వీకరించాడో అప్పటి నుండి అతనిలో కూడా అహంకారం అనేది మొదలవుతుంది. ఋషులు మరియు దేవతలంతా తనకు ఎల్లవేళలా నమస్కరించాలి అని, అలాగే వాళ్ళంతా కూడా తన బానిసలు అని ఆజ్ఞాపిస్తాడు. ఇదంతా చూసి స్వర్గంలో నివసిస్తున్నటువంటి ప్రజలు కలత చెందుతారు. కానీ వాళ్ళేమీ చేయలేకపోతారు. ఇక స్త్రీల పట్ల అతని దురాశకు అంతే లేదు. ఆఖరికి ఇంద్రుడి భార్య అయిన శచీనే కోరుకుంటాడు. కానీ అందుకు ఆమె తిరస్కరిస్తుంది. రోజురోజుకి నహుషుడి ఆగడాలు ఎక్కువైపోవడంతో ఏం చేయాలో తోచక బృహస్పతిని ఆశ్రయిస్తుంది. బృహస్పతి శచీకి ఒక పథకం చెప్తాడు. ఆ ప్రకారమే శచి నహుషుడి వద్దకు వెళ్ళి, నేను నిన్ను వివాహం చేసుకుంటాను, అయితే ముందుగా నా భర్తను వెతుకుదాం అని చెప్తుంది. నహుషుడు అందుకు అంగీకరించి వివాహానికి సన్నాహాలు ప్రారంభిస్తాడు. ఇంతలో శచి రాత్రి దేవత అయినటువంటి ఉపశృతిని ధ్యానిస్తుంది. ఉపశృతి సహాయంతో శచి ఇంద్రుణ్ణి కనుక్కుంటుంది. అతనికి జరిగిందంతా చెప్తుంది. దానికి ఇంద్రుడు ఆగ్రహించి ఒక పథకం వేస్తాడు. ఇంద్రుడి పథకం ప్రకారం శచి మరియు నహుషుల వివాహ ప్రతిపాదనను తాను అంగీకరిస్తున్నట్లు చెప్తాడు. అయితే పెళ్లికి తనని ఋషుల్ని మోసేటువంటి పల్లకీలో ఊరేగుతూ రావాల్సిందిగా చెప్తాడు. అసలే ఋషులంటే చిన్నచూపు ఉన్నటువంటి నహుషుడు అందుకు అంగీకరిస్తూ అలానే చేస్తాడు. నహుషుడు తన పల్లకీని మోయడానికి అగస్త్యుణ్ణి మరియు ఇతర గొప్ప ఋషుల్ని నియమిస్తాడు. పల్లకీపై ఊరేగుతున్న సమయంలో వారు తీసుకెళ్లేటువంటి వేగం చాలక నహుషుడు ఆ ఋషులతో సర్ప సర్ప అంటూ అరుస్తాడు. అప్పుడు వాళ్ళు వేగం పెంచుతారు. ఆ వేగానికి కూడా సంతృప్తి చెందక అగస్త్య ఋషిని తన్నుతాడు. వెంటనే అగస్త్యుడు కోపంతో, నన్నే తంతావా, నువ్వు సర్ప సర్ప అన్నావు కదా, నువ్విప్పుడే మహాసర్పంలాగా మారిపోమంటూ శపిస్తాడు. వెంటనే నహుషుడు భయపడి అగస్త్యముని పాదాల మీద పడి వేడుకుంటాడు. ధర్మపుత్రుణ్ణి కలిసినప్పుడు నహుషుడు శాపం నుండి విముక్తి పొంది స్వర్గాన్ని పొందుతాడు అని అగస్త్యుడు చెప్తాడు. నహుషుడు వెంటనే పాములాగా మారి కింద పడిపోతాడు. వెంటనే ఇంద్రుడు మరోసారి దేవతలకు రాజవుతాడు. తర్వాత అహల్య కథ. బ్రహ్మమానస పుత్రిక అయినటువంటి అహల్య అత్యంత అందమైన అందాల రాశి. అయితే ముల్లోకాలని ఎవరైతే ముందుగా చుట్టి వస్తారో వారే అహల్యను వివాహం చేసుకోవడానికి అర్హులు అని బ్రహ్మ ప్రకటిస్తాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఇంద్రుడు తన శక్తులన్నీ ఉపయోగించి త్రిలోకాల్ని తిరిగి వచ్చి అహల్యను తనకు ఇచ్చి వివాహం జరిపించమని కోరుకుంటాడు. అయితే అదే సమయంలో నారదుడు వచ్చి ఇంద్రుడి కంటే ముందే గౌతముడు త్రిలోకాల్ని తిరిగి వచ్చాడు అని చెప్తాడు. దీంతో అహల్యని గౌతమ మునికిచ్చి వివాహం జరిపిస్తారు. కానీ ఇంద్రుడికి మాత్రం అహల్య మీద కోరిక తగ్గదు. తరువాత గౌతమ ముని ఆశ్రమంలో తన భర్తకి సపర్యలు చేసుకుంటూ ఎంతో ఆనందంతో ఉంటుంది అహల్య. ఒకసారి దేవేంద్రుడు కోడి రూపంలో గౌతముని ఆశ్రమానికి చేరతాడు. తెల్లవారక ముందే కోడి కూస్తుంది. గౌతమ మహర్షి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తాడు. అప్పుడే బ్రహ్మముహూర్తం వచ్చేసింది అని భావించి సూర్య భగవానుని దర్శనం చేసుకోవడానికి పవిత్ర జలాన్ని నది నుండి తెచ్చేందుకు బయలుదేరతాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఇంకా కారు మబ్బులు కమ్ముకుని ఉంటాయి. ఎక్కడా వెలుతురు అనేది రాదు. దీంతో కోడి కూసినా సరే ఇంకా తెల్లవారలేదు అని అర్థం చేసుకున్న గౌతమ మహర్షి వెంటనే వెనక్కి వెళ్ళిపోతాడు. అప్పటికే దేవేంద్రుడు తన రూపంలో అహల్యతో కలిసి ఉండడాన్ని గమనిస్తాడు. గౌతముడి రాక చూసి దేవేంద్రుడు భయంతో అవమానంతో కుంగిపోయి అమరలోకానికి పరుగుదేస్తాడు. ఇంద్రుడు ఇంత నీచానికి ఒడిగట్టాడా, తన వేషం వేసుకుని తన భార్యను లోబర్చుకోదలిచాడా అని ఆగ్రహంతో ఊగిపోతాడు. ఇక్కడ అహల్య తప్పేం లేకున్నా సరే ఇంద్రుడి పక్కన కనిపించడంతో గౌతముడు క్షణికావేశంలో నువ్వు వెంటనే రాయిలాగా మారిపో అంటూ శపిస్తాడు. కానీ వెంటనే తన దివ్య దృష్టితో అసలేం జరిగిందో తెలుసుకుని పశ్చాత్తపడతాడు. అయితే రాముడి పాదం తాకినప్పుడు మళ్ళీ నువ్వు స్త్రీగా మారతావు అని శాప విమోచనాన్ని ప్రసాదిస్తాడు. తరువాత ఇంద్రుణ్ణి పూజించే ప్రాంతాలు. ఇంద్రుని ఆరాధన హిందువుల చేత నిషేధించబడింది. కానీ అతను ఇప్పటికీ కొంతమంది హిందువుల చేత ఆరాధించబడతాడు. పాకిస్తాన్లోని కలసా ప్రజలు ఇప్పటికీ ఇంద్రుణ్ణి పూజిస్తూనే ఉంటారు. అలాగే నేపాల్లోని కాఠ్మండూలో ఇంద్రజాతర అనే
బిగ్గెస్ట్ స్ట్రీట్ ఫెస్టివల్ జరుగుతుంది. 10వ శతాబ్దంలో కాఠ్మండు నగర స్థాపనను జరుపుకోవడానికి గుణకామదేవరాజు దీన్ని ప్రారంభించాడు. ఇది దేవతలు మరియు రాక్షసుల మాస్క్ డ్యాన్సులతో పాటు ఇంద్రుణ్ణి గౌరవించడానికి పవిత్ర చిత్రాల ప్రదర్శనతో జరుపుకుంటారు. తరువాత ఇంద్రుణ్ణి ఎప్పటికీ ఎందుకు పూజించరు? హిందూ పురాణాల్లో ఇంద్రుడు దేవతల నాయకుడిగా పరిగణించబడ్డాడు. ఇంద్రలోకంలో వారికి అధ్యక్షత వహిస్తాడు. కానీ అతను ఎప్పుడూ పూజించబడ్డు. అయితే చెట్లు, పుట్టలు, ఆవులు, పాముల్ని కూడా హిందువులు దేవతలుగా భావించి పూజిస్తారు. అలాంటిది ఇంద్రుణ్ణి ఎందుకు పూజించరు అని ఎప్పుడైనా ఆలోచించారా? చాలామంది హిందువులు ఇంద్రుణ్ణి పూజించరు. భారతదేశంలో ఇంద్రుడి ఆలయం లేదు. దీనికి ప్రధాన కారణం అతడి ప్రవర్తన సరిగ్గా లేకపోవడం. ఉత్తర భారతదేశంలో ఆయన పేరుతో ఒకప్పుడు ఇంద్రోత్సవం అనే పండుగ జరిగేది. కానీ శ్రీకృష్ణుడు సర్వోన్నత దేవుడిగా ఆవిర్భవించిన తరువాత ఇంద్రుని స్థుతులు అన్నీ నిలిచిపోయాయి. గోపోత్సవం, హోలీ మరియు రంగపంచమి లాంటి పండుగలు ఇంద్రోత్సవానికి బదులుగా మరింత ప్రముఖమైన పండుగల్లా మారిపోయాయి. అయితే హిందువులు ఇంద్రుణ్ణి పూజించకపోవడానికి కూడా ఒక కథ ఉంది. అదేంటంటే ద్వాపర యుగంలో ఒకసారి మహేంద్రుడు మితిమీరిన గర్వంతో విర్రవీగుతున్నందువల్ల అతని గర్వాన్ని అణచివేయడం అవసరమని గోపాలకృష్ణుడు భావించాడు. అందుకని ఏ విధంగా అయినా సరే ఇంద్రోత్సవం జరగకుండా అడ్డుపడాలి అనుకున్నాడు. ఇంద్రుడు భగవంతుడేం కాదు, సృష్టి క్రమంలో జరిగే ఒక పనిని ఆయన నిర్వహిస్తున్నాడు. మేఘాలు వర్షించడానికి ఇంద్రుడికి సంబంధం లేదు. ఆ గోవర్ధనగిరి, ఈ పాడినిచ్చే పశువులు, పంటనిచ్చే నేల తల్లి, గలగలా పారే యమునా నది, ఇవే మన ప్రత్యక్ష దైవాలు, వీటినే పూజించండి అని శ్రీకృష్ణుడు చెప్తాడు. శ్రీకృష్ణుడు అలా చెప్పేసరికి గోపకులందరూ మహేంద్ర పూజ విరమించి గోవర్ధనగిరిని, గోవుల్ని పూజించడం మొదలుపెట్టారు. నదీమ తల్లిని కొలిచేవారు, నేల తల్లిని అర్చించేవారు. తర్వాత ఇంద్రుడికి ఈ సంగతి తెలిసి కోపగించుకుంటాడు. వెంటనే కల్లెర చేయగానే మేఘాలు బృందావనం వైపు కదిలి వెళ్ళిపోతాయి. ఉన్నట్టుండి పెద్ద పెద్ద పిడుగులు పడతాయి. చూస్తుండగానే పెనుగాలి చెలరేగుతుంది. ఆ సమయంలో తమను రక్షించగలవాడు శ్రీకృష్ణుడు ఒక్కడే అని చెప్పి యాదవులందరూ ఆయన్ని ప్రార్థిస్తారు. శ్రీకృష్ణుడు వారికి అభయం ఇచ్చి గోవర్ధనగిరి దగ్గరికి వెళ్ళి గిరిని కదిలి రమ్మని ఆదేశిస్తాడు. పర్వతం కదిలి పైకి లేస్తుంది. శ్రీకృష్ణుడు దాన్ని తన చిటికన వేలు మీద నిలుపుతాడు. యాదవులందరూ ఆలమందలతో, పిల్లా పాపలతో ఆ కొండ కిందకొచ్చి తలదాచుకుంటారు. ఈ విధంగా 7 రోజులు గడుస్తాయి. ఆ 7 రోజులు ప్రళయ వర్షం కురుస్తూనే ఉంటుంది. అయినా శ్రీకృష్ణుడు ఒక్క అడుగైన కదలడు. కృష్ణయ్య చిటికన వేలు మీద ఉన్నటువంటి గోవర్ధనగిరి కూడా చెక్కు చెదరదు. ఇంద్రుడు ఆశ్చర్యపోతాడు. అప్పటికే ఆకాశంలో ఉన్నటువంటి వర్షం అంతా నేల మీదకి వచ్చేస్తుంది. చేసేదేం లేక మేఘాలని మరలించుకుపోతాడు. వర్షం ఆగిపోతుంది. చీకటి పోయి వెలుగు వస్తుంది. గోకులమంతా కొండ గొడుగు కింది నుండి యువతలకు వస్తుంది. వెలుగు వచ్చిందని, ఎండొచ్చిందని యాదవులంతా సంబరపడతారు. శ్రీకృష్ణుడు నవ్వి, వర్షం కురవడం ప్రకృతి ధర్మం ఎలాగో ఎండ రావడం కూడా అంతే అంటాడు. ఇంతలో ఇంద్రుడు ఐరావతాన్ని ఎక్కొస్తాడు. వస్తూనే శ్రీకృష్ణుడికి పాదాభివందనం చేస్తాడు. కృష్ణ, ప్రపంచానికి నువ్వే అధిపతివి. నీ శక్తిని గ్రహించక నా ఇంద్ర పదవిని, అధికారాన్ని, ఐశ్వర్యాన్ని చూసుకుని మదోన్మత్తుణ్ణై ప్రవర్తించాను. నాకు తగిన శాస్త్రి చేశావు అంటాడు. అందుకు శ్రీకృష్ణుడు సంతోషించి మహేంద్రుణ్ణి మన్నిస్తాడు. ఆ తరువాత నుండి ఇంద్రుడు పూజించబడలేదు. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యే నీతి ఏంటంటే దేవుళ్ళు, దేవతలు కూడా తప్పులు చేస్తారని మనం అర్థం చేసుకోవాలి. ఇంద్రుడు పూజించబడకపోవడానికి కారణం అతడికి ఉన్నటువంటి గర్వం మరియు అహంకారం. కాబట్టి ఇలాంటి గుణాల్ని మనం జయించాలి అనేది ఈ కథ ఉద్దేశం. వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.